ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు. ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారిచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నయ్య బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. ఈరోజు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవి నిలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర. మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తా ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద, మార్పు పరిపాలన పేరు మీద, ప్రజా పరిపాలన పేరు మీద, ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో, 2 సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగి పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు, ఈరోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తే ఈ ఇందిరా పార్కులో చర్చకు వస్తావా?
మీ ప్రజాబడిలో చర్చకు రావాలా, లేకపోతే ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా? అనేక రకాల పంటల మీద 500 బోనస్ ఇస్తా ఉన్నావు. ఒక సన్న బియ్యం తప్ప ఏ దాని మీద కూడా బోనస్ ఇవ్వడం లేదు. పత్తి మీద బోనస్ ఇస్తున్నావా? వేరుశనగ మీద బోనస్ ఇస్తున్నావా? దేంట్లో ఇస్తున్నావు? 10 పంటల మీద గిట్టుబాటు ధర అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. రైతులకు, రైతు కూలీలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా నిరుద్యోగ యువత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి ఈరోజు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను. ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులందరూ కూడా నెలకు 4,000 ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు? 2 సంవత్సరాలు అయింది కదా, ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. అంతేకాదు ఈరోజు మహిళలందరికీ ప్రతి నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 4,000 ఇస్తామన్నారు. పెన్షన్స్ 2,000 నుంచి 4,000 పెంచుతామన్నారు. దివ్యాంగులకు 6,000 ఇస్తామన్నారు. కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, అది గతి లేదు. ఉన్న పెన్షన్స్ పెంచలేదు, దివ్యాంగులకు పెంచలేదు, వితంతువులకు పెంచలేదు, వృద్ధాప్యులకు పెంచలేదు. మరి ఈరోజు ఆ రకంగా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాను, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని కానీ మీరు 12 లక్షలు ఇచ్చినటువంటి దాఖలా ఒక్కటైనా ఉంటే చూపించాల్సిందే కోరుతా ఉన్నాను. ఎందులో మార్పు రాలా. ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నదో మనకు తెలుసు. ఏ రకంగా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిందో మనం చూస్తా ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు భూములు అమ్మకపోతే ఈ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి. భూములు అమ్మకపోతే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే రిటైర్ ఎంప్లాయీలకు బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి. బీరు బ్రాండీ అమ్మకపోతే ఈరోజు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏం చెప్పారు? ఎలక్షన్ హామీలలో మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు. ఇది మీ ఎన్నికల ప్రణాళిక ఇది. ఒక్కసారి రేవంత్ రెడ్డి చదువుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, అమలు చేస్తున్నటువంటి చర్యలేంటి? ఎక్కడ పోయినాయి? బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు రద్దు చేయడం దేవుడేరగా ఈరోజు 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు బీరు బ్రాండీ అమ్మడం ద్వారా ప్రజలను దోపిడీ చేయాలి, కుటుంబాలను ఈరోజు రోడ్డున వేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ రకంగానైతే
బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందో, ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను వంచన గురి చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉత్సవాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేటువంటి అనేక రకాల కుతంత్రాలు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము, తన పరిపాలనలో ఏ రకంగా ప్రజలను మోసం చేశారో దాని దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ఇచ్చిన హామీలను తుంగలదొక్కేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అక్రమాలకు పెద్దపీట వేసేటువంటి పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. అయ్యా, మా పెన్షన్లేండి,